ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. యోగ్యుడైనటువంటి భర్త కావాలంటే భార్య ఎటువంటి వ్రతాలు ఆచరించాలి అన్నది ప్రశ్న. సహజసిద్ధంగా భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయంలో కొన్ని ముఖ్యమైన పండుగల విషయంలో కూడాను మనకి చెప్పినటువంటి సూత్ర ప్రాతిపదికల్లో ఆ విధానాన్ని పాటిస్తే యోగ్యుడైన భర్త వస్తాడు అని అర్థం. అంటే పూర్వజన్మ చేసుకున్నటువంటి పుణ్యం వలన భర్త లభ్యపడతాడు అని కదా శాస్త్రం. సుగుణ సుందరి కథ దగ్గర నుంచి సినిమాలు కూడా అవే. కాబట్టి మనకి గోరింటాకుకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారండి. ప్రతి ఒక్క పండుగలో కూడా గోరింటాకు ఎందుకని ఇంత ప్రాధాన్యత అంటే, జన్మతః కుజదోషం కనుక ఉన్నట్లయితే ఆ కుజదోషం పోయి చక్కగా వివాహం కావటానికి గోరింటాకు సహకరిస్తుంది. పెండ్లిక అనేటువంటి వాళ్ళు ఎవరైనా సరే గోరింటాకు రుబ్బి రజస్వల కాని బాలికలకు కనుక చేతికి గోరింటాకు పెడితే త్వరగా వివాహం కుదురుతుంది. ఇది సత్యం. 5 వారాలు 5 శుక్రవారాలు వివాహం కావాలి అని భావించేటువంటి వాళ్ళు ఎవరైనా సరే, మగవాళ్ళైనా సరే ఆడవాళ్ళైనా సరే, 5 వారాలు గనక రజస్వల కాని పిల్లను పిలిచి ఈ వారం ఒక అమ్మాయి, నెక్స్ట్ వారం ఇంకో అమ్మాయి, అట్లా 5గురికి కనుక 5 వారాలు విడివిడిగా గోరింటాకు పెట్టి బాలాంబికగా భావించి నమస్కారం చేస్తే తప్పనిసరిగా మంచి భార్య పురుషుడికి, మంచి భర్త ఆ స్త్రీకి లభ్యపడతారు అని చెప్పేసి శాస్త్రం. ఇది గోరింటాకులో పరమార్థం. గౌరీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాలు ఉంటాయన్నమాట. అందుకే మనం అట్ల తద్ది మొదలైన పండగలప్పుడు కూడా గోరింటాకు పెట్టుకొని సద్దన్నం తిని ఉయ్యాలలూగుతూ ఉంటారు కదా, మన సంప్రదాయం అన్నమాట. ఇంత గొప్ప విశేషం. అట్లాగే సంక్రాంతి పండుగ. సంక్రాంతి పండుగలో ఈ 30 రోజులు ధనుర్మాసం అంతా కూడా కాత్యాయని వ్రతాన్ని ఆచరిస్తారు. సరైనటువంటి భర్త లభ్యపడాలి అని చెప్పేసి సాక్షాత్తు ఆండాళ్ళమ్మ తల్లే ఆ రంగనాయకుని వివాహం చేసుకోవడానికి ఆ యొక్క కాత్యాయని వ్రతాన్ని ఆచరించింది. ఆ వ్రతం ఆచరించేటప్పుడు మొట్టమొదటిసారిగా గోరింటాకు రుబ్బి అందరినీ కూడా పెట్టుకోమంది. ఆషాఢమాసం వచ్చిందంటే తప్పనిసరిగా గోరింటాకు పెట్టుకుంటాం. ఇవన్నీ కూడా మన సంప్రదాయంలో చాలా విశిష్టవంతమైనటువంటి ప్రభావాలకి నిదర్శనాలుగా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా చక్కటి భర్త లభ్యపడాలంటే ఎటువంటి వ్రతాలు ఆచరించాలి అన్నప్పుడు ధనుర్మాసంలో మనకి కాత్యాయని వ్రతం ఉందే, ఆ వ్రతాన్ని ఆచరిస్తే మనకి అనుకూలవంతమైనటువంటి భర్త లభ్యపడతాడు అని శాస్త్రంలో చెప్పారు. అట్లాగే రుక్మిణీ కళ్యాణం చదివితే చక్కటి భర్త వస్తాడు అని చెప్పేసి కూడా శాస్త్రం ఉంది. నిన్ను నమ్మిన వారికెన్నడు నాశము లేదు కదమ్మ ఈశ్వరి అంటూ సాక్షాత్తు రుక్మిణీదేవియే అమ్మలగన్న అమ్మైన జగన్మాతను వేడుకుంటే కృష్ణ పరమాత్మ తీసుకుని వెళ్ళాడు. ఆ రుక్మిణీదేవిని వివాహం చేసుకున్నాడు. మరి అంత గొప్ప విశేషం ఉంది అమ్మవారి యొక్క కరుణారస దృష్టి. అట్లాగే రాఘవేంద్ర స్వామి వారి యొక్క వ్రతం ఒకటి ఉంది. ఆ వ్రతకల్పం చేస్తే తప్పనిసరిగా వివాహం కావలసిన వాళ్ళకి వివాహం అయినటువంటి దాఖలాలు మరెన్నో ఉన్నాయి. అంటే మహానుభావుల్ని కొలవటం వివాహం కావడానికి. పరమోత్తమమైనటువంటి మహాపురుషుల్ని ధ్యానం చేస్తే వాళ్ళు మన కోరికను నెరవేరుస్తారు. ఇంత గొప్ప విశేషకరమైన ప్రభావాలు ఉన్నాయి. మహిళలకి ఎక్కువగా వ్రతాలు ఉంచారు, పురుషులకి చక్కగా ధ్యానం పెట్టారు. పురుషులు ధ్యానానికి నిదర్శనం, మహిళలు వ్రతాలకి నిదర్శనం. మహిళల్ని ఉద్యోగాలు చేయమని ఎవరూ చెప్పలా. మీరు చక్కగా ఇంట్లో ఉండి వ్రతాలు ఆచరించండి, మీకు పరిపూర్ణవంతమైనటువంటి యోగం కలుగుతుందని పూర్వం చెప్పారు. ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నా
కొన్ని వ్రతాలు ఆచరిస్తున్న మహిళలందరికీ నమస్కారం. ఎందుకంటే మన సంప్రదాయాన్ని ఇంకా పరిరక్షిస్తున్నందుకు, మన సంప్రదాయాన్ని మరలా పరిరక్షిస్తున్నందుకు మహిళలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా 5 శుక్రవారాలు లలితా సహస్రనామ పారాయణ చేసి పెద్ద ముత్తైదువులను ఇంటికి పిలిచి వారి ఆశీస్సులు పొందుతూ వారికి పండు తాంబూలం చేతిలో ఉంచి పసుపు కుంకుమ చక్కగా అలంకరించాలి. ఇలా చేయటం వల్ల కూడా గౌరీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహంతో వివాహం చక్కగా జరుగుతుంది. కళ్యాణం కావలసినటువంటి వారికి కళ్యాణమస్తు అని చెప్పవచ్చు. అందుచేత యోగ్యుడైన భర్త రావాలంటే మన పురాణ ఇతిహాసాల్లో అనేక వ్రతాలు కూడా చెప్పారు. వాటిని ఆచరించి తరించవచ్చు.